కేసీఆర్ అరెస్ట్ కి రేవంత్ రెడ్డి సర్వాత్ర ప్రయత్నాలు చేసిండు. దానికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం కూడా మంచిగా సహకరించి ఆ కాళేశ్వరం మీద కమిషన్ ఏర్పాటు చేశారు. తర్వాత సిబిఐని రంగంలో దింపి తర్వాత ఈడీ తోటి దర్యాప్తు జరిపి వీళ్ళు పూర్తి స్థాయిలో కేసీఆర్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం అట్టుడికింది. వాళ్ళు ఒకసారి ఊహా అంచనాలు వేసుకున్నారు. ఒకసారి కేసీఆర్ అరెస్ట్ చేస్తే మన పరిస్థితి ఎట్లా ఉండబోతుందంటే వీపు విమానం మూత మోగుతుంది. కేసీఆర్ ని ముట్టుకుంటే తెలంగాణ తగలబడ్డే కాకుండా ఢిల్లీ కూడా తగలబడుతుందని వాళ్ళంటూ ఒక క్లారిటీకి వచ్చారు. వచ్చిన తర్వాత కాళేశ్వరం కూలిపోయింది, అది లేదు, కాళేశ్వరం కట్టుడు కూలుడు అన్ని అయిపోయినాయి, ఇక కొత్తగా ఏం లేదనుకుంటూ మాట్లాడిన ఇదే కాంగ్రెస్ సర్కారు, ఈ రోజు బీజేపీ సర్కారు. అయితే అరెస్ట్ కు మొత్తం ప్లాన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏ కాళేశ్వరం కూలిపోయిందని చెప్పాడో అదే నంది పంప్ హౌస్ నుంచి ఈ రోజు నీళ్లు లిఫ్టింగ్ చేయడం కూడా జరిగింది. మరి కూలిపోయిన కాళేశ్వరం దగ్గర నుంచి నీళ్ళు ఎట్లా ఎత్తాయి? మరి కూలిపోయింది కదా, కూలిపోతే నీళ్లు రావు కదా, మరి నీళ్ళు ఏ నుంచి వచ్చినాయి? రేవంత్ రెడ్డి అడ్డిగా దొరికిండు. మళ్ళీ అదే కాళేశ్వరం మీద కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఉరిదీయాలనుకుంటూ ఎంత తప్పుడు మాటలు మాట్లాడంటే ఘోరమైన మాటలు. పరిపాలన చేతగాని ఓ దద్దమ్మ మాట్లాడిన మాట్లాడికి ఒక మంచి విషయాన్ని ఇక్కడ చూసుకుంటే, కేసీఆర్ ను దోషిగా చూపేందుకు కుట్ర, సాక్షిగా పిలిచిన దోషిగా నిర్ధారించడం చెల్లదు, ప్రభుత్వ రికార్డుల ప్రకారమే కాళేశ్వరం కమిషన్ నివేదిక, రాజకీయ దురుద్దేశంతో లీకులు, కేసీఆర్ ప్రతిష్ట వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా నివేదిక, జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయండి, హైకోర్టులో కేసీఆర్ తరపున వాదనలు. అయితే మీరు విన్నారు కదా, కేసీఆర్ ని జైలుకు పెట్టాలని వీళ్ళ టార్గెట్ పెట్టులారా. టార్గెట్ చేస్తే ఆ టార్గెట్ అంతా హైకోర్టులో కేసీఆర్ తరఫున కొన్ని వాదనలు అయితే వినిపించడం కూడా జరిగింది. అయితే కేసీఆర్ గారికి గవాయిగా వచ్చిన మనిషిని అతన్నే అగెనిస్ట్గా చేసి కేసీఆర్ గారి పైన కేసులు పెట్టే కార్యక్రమం దిశగా వీళ్ళు వెళ్తే అది కాదు, ఇది కుదరదు అనుకుంటూ అక్కడ కాళేశ్వరం ఏది కూడా అవినీతి జరగలేదు, అవినీతి జరిగితే ఈ యొక్క నీళ్ళ నుంచి వచ్చిన కుప్ప కూలిందని మాట్లాడుకుని నీళ్ళ నుంచి వచ్చిన అనుకుంటూ మాట్లాడడం కూడా జరిగింది. ఇక మీడియా చూడొచ్చు మిత్రులారా. కాదన్న కాళేశ్వరమే దిక్కయింది, తెలంగాణ నీటి అవసరాలను తీర్చేది అదేనని మరోమారు తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు లింకు 2లో గోదావరి ఎత్తిపోతలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం నంది పంప్ హౌస్ లో 4 నుంచి 5 మోటార్లను ప్రారంభించి నంది రిజర్వాయర్లోకి నీటి విడుదలను ప్రారంభించారు. అక్కడ నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ కు చేరగా ఉదయం 9:30 గంటలకు ప్రాజెక్టు అధికారులు 4 మోటార్లు ప్రారంభించిన మల్యాల మండలానికి నీటిని ఎత్తిపోస్తున్నారు. మీరైతే చూశారు కదా మిత్రులారా. అయితే ఈ యొక్క గొప్ప కాళేశ్వరం పైన గొప్ప కుట్రలు జరిగినాయి. అసలు కేసీఆర్ గారిని సత్కరించాల్సింది పోయి ఎవరు? కేంద్ర ప్రభుత్వం సత్కరించాల్సి పోయి అదే కాళేశ్వరానికి జాతీయ హోదాని ఇవ్వాల్సింది పోయి గర్వకారణం కదా. రాజుల చరిత్ర నుంచే ఎవరు కట్టలేదు అట్లాంటి గొప్ప కట్టడాలని. అటువంటి కట్టడాన్ని కేసీఆర్ గారు కడితే దానికి జాతీయ హోదా లేదు. దానికి పైనుంచి కేసీఆర్ గారికి ఆఫర్లు ఏమని? జైల్లో వేస్తాం, అవినీతి చేసిర్రు, దమ్ముంటే అవినీతి ఉందని నిర్మించాలి కదా. అవినీతినే తొక్కలేదు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలనే టార్గెట్ వైపుగా వీళ్ళు నడుస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ చాలా సైలెంట్గా ఉన్నాడు. ఎంత సైలెంట్గా ఉన్నాడంటే ఆయన బయటికి వచ్చి మళ్ళీ ఉద్యమం చేయదలిస్తే ఎక్కడికెక్కడ శకం పుట్టిస్తారు, ఖతం చేపిస్తారు. ఇక ఆయన బయటకు వచ్చి మరో ఉద్యమాన్ని స్థాపించినట్టే. అక్కడ కేసీఆర్ని ముట్టుకుని ఎవరి తరం కాదు. ఒకవేళ ముట్టుకునే కార్యక్రమాలు చేసినా ఈరోజు తెలంగాణ చాలామంది వాదులు ఉన్నారు, వాళ్ళు మాత్రం తగలబెడతారు, బాజప్తగా తగలబెట్టి సర్వనాశనం చేస్తారు, ఢిల్లీని కూడా తగలబెట్టేస్తారు.